గాంధీ పార్క్ కి వెళదామా? మన గుంటూరు సిటీలో ఉన్నటువంటి ఒకే ఒక్క పార్క్ ఈ గాంధీ పార్క్ కదా. ఈ మధ్య చిన్న చిన్న పార్కులు, వాకింగ్ ట్రాక్స్ లాంటివి చాలానే పెడుతున్నారు, కానీ గాంధీ పార్క్ ని మించింది మాత్రం ఇప్పటి వరకు ఏది లేదు కదా. ఇది గాంధీ పార్క్ యొక్క నైట్ వ్యూ అన్నమాట. చాలా బాగుంది కదా. మీలో ఎవరికైనా మార్నింగ్ వ్యూ కూడా కావాలంటే చెప్పండి, వీడియో పెట్టేస్తాను. అసలు దీనికి గాంధీ పార్క్ అని పేరు ఎలా వచ్చింది మీకు తెలుసా? నాకు తెలిసింది చెప్పనా? మహాత్మా గాంధీ గారు, అదే మనందరం గాంధీ తాత అని పిలుస్తాం కదా, ఆయన మన భారతదేశం స్వతంత్రం కోసం చాలా పోరాడారు కదా. సో ఆయన పేరుకి గుర్తుగా మన స్టేట్ లో చాలానే ప్లేస్లు, పార్కులు ఇలా గాంధీ గారి పేరుతో ఉన్నాయన్నమాట. వాటిలో మన గుంటూరు గాంధీ పార్క్ కూడా ఒకటి. మరి ఆయన పేరుతో పెట్టినటువంటి ఈ పార్క్ లో ఆయన విగ్రహం లేకపోతే బాగుంటుందో చెప్పండి. సో ఇక్కడ మంచిగా గాంధీ గారి విగ్రహం పెట్టేశారు. ఒక 5 years బ్యాక్ గాంధీ పార్క్ ఇంత బాగుండేది కాదనమాట. మీరెవరైనా ఆ టైంలో గాంధీ పార్క్ కి వెళ్లారా? సో 2023లో గాంధీ పార్క్ ని మంచిగా రీమోడల్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే గాంధీ పార్క్ చాలా బాగుంటుంది. మన గుంటూరు సిటీకి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉంటుంది అనమాట. అందరికి వెళ్ళడానికి ఈజీగా, మంచిగా ఫ్యామిలీస్ తో, ఫ్రెండ్స్ తో, పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పార్క్ లో. ఇక్కడున్న యానిమల్ థీమ్ కానీ, ప్లేయింగ్ ఏరియా కానీ కిడ్స్ కి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మన లాంటి వాళ్ళకైతే ఫోటో షూట్స్ కి అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇంకా దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 9 వరకు ఉంటుంది. 3 years దాటిన పిల్లలకైతే 10 rupees టికెట్, ఇంకా పెద్ద వాళ్ళకైతే 25 rupees టికెట్ ప్రైస్ అన్నమాట. వీడియో నచ్చిందా? లైక్ చేసి నచ్చిందని కామెంట్ పెట్టేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నా అకౌంట్ ని ఫాలో అవడం మర్చిపోకండి. మరి ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.